ఫ్రెండ్స్, కళ్యాణ్ తనూజ విషయంలో జరిగిన పెద్ద తేడా ఏంటి? అసలు తనూజ విషయంలోనే ఎందుకు ఇలా జరిగింది? కళ్యాణ్ విషయంలో ఎందుకు అలా జరగలేదు? బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఈ విషయాలన్నీ నేను మిమ్మల్ని అడుగుతుంటే మీకు ఏంది ఈమె పిచ్చామా ఏంది ఇలా అడుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోకి మీరు 100% యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? తనకు ఒక పండగలా చేశారు కళ్యాణ్కి. అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేసి అరుపులు కేకలు వేసేసి ధూమ్ ధామ్ అని ప్రకటించేసేసి అది చేసి ఇది చేసి అవన్నీ చేశారు. ఓకే, టికెట్ టు ఫినాలే అని చెప్పి పెట్టారు. దానికి ఒక నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఉంది. ఓకే, ఇంకా ఆనందట్లే దానికి కళ్యాణ్ కూడా డిజర్వ్డే. ఎందుకంటే పాపం కష్టపడి ఆడాడు, మంచి స్ట్రాటజీలు వాడాడు. ఓకే, తను నిరూపించుకోవడానికి మంచిగా చేసుకొచ్చాడు. కానీ తనుజ విషయంలో ఏం జరిగింది? తనుజ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది అనేది కనుక చూస్తే, ఈ రోజు ఆ విషయం మీద కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఏంటనేదంటే, ఫస్ట్ లైక్ కొట్టేసేయండి. లైక్ కొట్టారా? లైక్ కొడితేనే మనకి బూస్ట్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుంటే కాంప్లైన్ కూడా. ఓకే, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ తనుజ విషయంలో ఏం జరిగిందండి? మరి తనుజనే వద్దంది కదా, నిన్న కాన్ఫ్యూషన్ రూమ్ తీసుకెళ్తే తనే వద్దంది కదా అనేసి అంటే, ఇక్కడ కళ్యాణ్కేమో ఫస్ట్ టికెట్ టు ఫినాలే రేసు నువ్వే సాధించావని చప్పట్లు కొట్టారు. ఓకే, తనుజ పాయింట్స్ పట్టికలో టాప్లో ఉంటే తనని మాత్రం కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి మీకు అభినందనలు, మీరు డబ్బులు యూజ్ చేసుకుని ఇమ్యూనిటీని సంపాదించుకుంటారా అంటూ ఏదో ఒక పనిష్మెంట్లు ఇవ్వడం ఏంటి? అలా కాదు కదా. అందరినీ నిలబెట్టి వెరీ గుడ్, అభినందనలు, మీరు సెకండ్ ఫినాలే రేస్గా వెళ్ళారు, అడుగు పెట్టారు అని చెప్పొచ్చు కదా. ఇక్కడ ఏమైంది? ఆమెకు వచ్చిన పాయింట్స్, ఆ పాయింట్స్తో తను కొనుక్కోవాలి, ఆ కొనుక్కుంటే తనకి లభిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ ఆలోచించండి. ఆ పాయింట్స్ ఎవరు ఇచ్చారు? ఆ డబ్బులు అంటే 3 లక్షల చిల్లర ఎంతో ఉంది కదా, 3 లక్షలు ఎంతో, అవి ఎవరెవరు ఇచ్చారు? భరణి గారు ఇచ్చారు, అలాగే డెమాన్ పవన్ ఇచ్చాడు, ఇంకా రకరకాల మంది ఇచ్చారు. ఓకే, ఆ డబ్బులు తను యూజ్ చేసుకుంటే తనకి సొంతగా ఏముంది? తనకు సొంతగా సంబంధించి ఏమైనా ఉందా అంటే లేదు. అసలు బిగ్ బాస్ ఇమ్యూనిటీ ఇద్దామని అనుకున్నాడా? అనుకోలా. అసలు ఇమ్యూనిటీ ఇద్దామని అనుకోలా. ఒకవేళ నిజంగా తనుజ ఈ ఆఫర్ కనుక తీసుకుని ఉండుంటే తనంత బ్యాడ్ అయ్యేది కాదు ఎవరి దృష్టిలో. ఎందుకో చెప్తా వినండి. ఇప్పుడు ఆ పాయింట్స్ అవన్నీ ఖచ్చితంగా తనుజ హేటర్స్ కానీ లేదా బిగ్ బాస్ చూసేవాళ్ళు కానీ ఏమి డబ్బులు కాదు కదా, వాళ్ళు వీళ్ళు ఇస్తేనే కదా తిరిగి వచ్చింది. ఇప్పుడు 2 lakh రూపీస్ ఓకే, ఎవరు పట్టుకున్నారు? భరణి గారు పట్టుకుని ఆమెకి ఇచ్చారు. ఓకే, ఆమె పట్టుకున్నది కాదు, ఆమె గేమ్ ఆడింది కాదు. ఓకే, నెక్స్ట్ మిగిలిన డబ్బుల్లో కొంత డబ్బులు డెమాన్ ఇచ్చాడు, కొన్ని డబ్బులు భరణి గారు ఇచ్చారు. అది కూడా ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. అలాంటప్పుడు ఆ పాయింట్స్తో తను ఇమ్యూనిటీని కొనుక్కోవడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు దయదలిస్తేనే అక్కడ గెలవాలి అనేసేసి, అంతేనా? సో ఇక్కడ బిగ్ బాస్ ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ అని పెట్టింది హెడ్డింగ్ దీనికోసమే నాకు అనిపించింది. ఫస్ట్ ఫైనలిస్ట్గా అడుగు పెట్టిన వాడికి ఎటువంటి అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చారు. మరి సెకండ్ వచ్చిన తనూజకి కూడా అందరి ముందు అభినందనలు చెప్తే, తనుజ మీరు సెకండ్ ఫినాలే రేస్లోకి అడుగు పెట్టారు, ధన్యవాదాలని అభినందనలు అట్లీస్ట్ చప్పట్లు కొట్టచ్చు, లేదా బిగ్ బాస్ చెప్పచ్చు. పోనీ ఫస్ట్ ఫైనలిస్ట్ లాగా ఏదో క్లాప్స్ కొట్టేయడం, బెలూన్స్ పేల్చేయడం, టపాకులు కాల్చేయడం ఇవన్నీ అక్కర్లా. నేను అలా అనట్లేదు. కానీ మీరు అందరి ముందు మీరు గెలిచారు, మీరు ఇప్పుడు ఏం తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఇస్తే బాగుండేది. లోపలికి పిలవడం వల్ల తనుజ తీసుకోలేదు. అయితే నిన్నటి నా రివ్యూలో నేను ఒక విషయం చెప్పాను. ఏంటంటే, ఆమెకి అలాంటి ఉద్దేశం లేదు అన్నప్పుడు, నేను ఇమ్యూనిటీ నాకు వద్దు అన్నప్పుడు, మరి అది వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. తను ఎందుకు అన్ని స్ట్రాటజీలు అవి ఇవి వేసి ఎందుకు ఆడాలి అనేసి నేనే ప్రశ్నించాను. మేబీ తనకి గేమ్స్లో స్క్రీన్ స్పేస్ కావాలనో లేదా వేరే వేరే విషయంలో కావాలనో అని అనుకున్నా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ పాయింట్స్ని యూజ్ చేసి తను ఆ ఇమ్యూనిటీని కొనుక్కోవాలి. ఆ పాయింట్స్ తను నేరుగా సంపాదించుకుందా అంటే కాదు. తనకు వచ్చిన స్కోర్ మాత్రమే తను నేరుగా సంపాదించుకుంది. ఆ స్కోర్ కూడా ఏంటి? తను పాయింట్స్లో హై లెవెల్లో ఉంటేనే తనకు వచ్చింది.
సో తనకి ఓట్ ఫర్ మీ 2 టైమ్స్ వచ్చింది. జనాల్ని యాక్సెప్ట్ చేసింది. ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేశారు. ఇంతకన్నా కావాల్సింది ఏముంది? తనేమి ఎలిమినేషన్‌ని ఫేస్ చేసి ఇమ్యూనిటీ దక్కకుండా పోయే కంటెస్టెంట్ కాదు. సో అలాంటప్పుడు తను అందుకనే ఏం చేసిందంటే ఖచ్చితంగా దాన్ని వద్దు అంది. వద్దు అనడమే కరెక్ట్ అక్కడ. కాకపోతే బిగ్ బాస్ అసలు ఇలాంటివి పెట్టడమే తప్పు. ఫస్ట్ ఫైనలిస్ట్‌కి ఆ రకంగా, సెకండ్ ఫైనలిస్ట్‌కి ఈ రకంగా. ఇక్కడ తనూజానే గాని కాన్ఫిడెన్స్ ఎవ్వరున్నా సరే, ఎందుకంటే వాళ్ళు కూడా గేమ్స్ ఆడారు, స్ట్రాటజీస్ చేశారు, దెబ్బలు తగిలించుకున్నారు, అన్నీ చేశారు. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా ప్రాణం పెట్టి ఆడాడు. నిజంగా తనూజకి గనక పాయింట్స్ గనక భరణి గారు గాని, డెమాన్ కానీ ఇవ్వకపోతే ఇప్పుడు ఇమాన్యుయల్‌కి ఎవరిచ్చారు పాయింట్స్? తన సొంతంగా సంపాదించుకున్నాడు. అవునా? అంటే నేననేది స్కోర్ గురించి. ఓకే. తన స్కోర్ గురించి నేను మాట్లాడుతున్నాను. తనూజకి డెమాన్ ఇచ్చాడు. అలాగే భరణి ఇచ్చారు. కానీ ఇమాన్యుయల్‌కి ఎవ్వరు ఇవ్వల. సింగిల్ హ్యాండ్‌తో ఆడాడు. నిజం చెప్పాలంటే లాస్ట్ గేమ్ పాపం ఒక గేమ్ కాలు మడత పడిపోయి కూడా అలాగే ఆడాడు. మరి ఇమాన్యుయల్ కనుక ఒకవేళ టికెట్ టు ఫినాలే రేస్ గెలిచిండుంటే మరి తనకి ఇదే ప్రాబ్లమ్ కదా! తనకి ఇదే విషయం కదా! మరి తనని అలాగ చాటుగా పిలవడం కరెక్టా? తనూజకి చేసిన ట్రీట్మెంటే కదా మరి ఇమాన్యుయల్‌కి కూడా వస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు కదా! సో నేననేది అదనమాట. సో ఈ విషయం మీద ఈ రోజైతే తనూజాని నాకు సరైతే అడిగే అవకాశం ఉంది. తనూజ నువ్వెందుకు తీసుకోలేదు? నీకు మనీ కట్ అయిపోతాయి. నువ్వు విన్నర్ అయిపోతావు. ఆ అమౌంట్ కట్ అవుతుందన్నా అంటే, సార్ నేను నిన్న కూడా అదే చెప్పాను. నాకు అమౌంట్ గురించి కాదు ప్రాబ్లమ్. నాకు అమౌంట్ గురించి కాదు ప్రాబ్లమ్. కానీ నేను ఆ పాయింట్స్‌ని యూజ్ చేసుకొని నేను ఇమ్యూనిటీ కొనుక్కోవాలనుకోవట్లేదు. నాకు గనక డైరెక్ట్‌గా ఇమ్యూనిటీ వచ్చుండుంటే బావుండేది. ఇప్పుడు కళ్యాణికి ఉంది చూడండి డైరెక్ట్ ఇమ్యూనిటీ వచ్చింది. స్కోరు, పాయింట్లు వాళ్ళిచ్చారు, వీళ్ళిచ్చారు ఇవేం లేవు. జస్ట్ గేమ్స్ ఆడుకుంటూ వెళ్లారు. గేమ్స్‌లో ఎవరెవరు ఏంటి స్ట్రాటజీ అని ఆడుకున్నారు అంతే. అది కూడా బావుంది. ఆ గేమ్ ఇది కూడా బావుంది. తను చక్కగా గెలిచాడు. చివరి వరకు వచ్చాడు. కష్టపడి ఆడాడు. అంతా జరిగింది. బానే ఉంది. నాకౌట్ గేమ్స్ జరిగాయి. అలాగే మంచి లీడ్ గేమ్స్ జరిగాయి. సో, అలాంటి గేమ్ షెడ్యూలే పెట్టి లేదంటే ఇలాంటి గేమ్ ఆడిన తర్వాత తనూజని కన్ఫెషన్ రూమ్‌కి పిలవకుండా బయటనే అనౌన్స్ చేసుండుంటే మేబీ తను యాక్సెప్ట్ చేసి ఉండేదేమో. ఇప్పుడైతే చేయలేదు. తను అదే చెప్పిందంట. నాకు ఆడియన్స్ ద్వారానే వెళ్ళాలని ఉంది సార్. ఇది ఆడియన్స్ ఇచ్చిన తీర్పు కాదు కదా! నా హౌస్‌మేట్స్ ఇచ్చిన తీర్పు. నేను కష్టపడి ఆడాను. నా కష్టపడి ఆడిన గేమ్ వాళ్ళు చూస్తారు. అలాగే నాతో పాటు నా ఆటగాళ్ళు కూడా ఆడిందైతే వాళ్ళకి అర్థమవుతుంది కదా! అని చెప్పేసి అన్నారు. నాకైతే తనూజ ఎంత కష్టపడి ఆడిందో దానికి డబుల్ ఇమాన్యుయల్ కష్టపడి ఆడాడు అనిపించింది. సో, ఇమాన్యుయల్ కూడా సెకండ్ ఫైనలిస్ట్‌కి అర్హుడు. మేబీ ఇమాన్యుయల్ లోపలికి వెళ్ళుండుంటే మేబీ డబ్బులు డబ్బు ఆ పాయింట్స్‌తో మేబీ ఇమ్యూనిటీని కొనుక్కుని ఉంటాడేమో మరి నాకైతే తెలీదు. ఎందుకనంటే ఇమాన్యుయల్ స్టెప్స్ అనేది మనం గ్రహించలేము. ఎందుకంటే తను క్లారిటీగా ఉండడు తన విషయంలో. గేమ్ బ్రహ్మాండంగా ప్రాణం పెట్టి ఆడేస్తాడు కానీ కొన్ని విషయాల్లో అయితే మాత్రం అస్సలు తను యాక్సెప్టబుల్‌గా ఉండడు. అంటే ఏంటి ఇది ఇలా చేశాడు, అలా కదా చేయాలి అన్నట్టుగా ఉంటుంది. గేమ్ కోసం మాత్రం తన కోసం ఎంతైనా ఫైట్ చేశాడు. సో, అట్‌లీస్ట్ తనుజ సెకండ్ ఫైనలిస్ట్ కాదు గానీ, తనకేమైందంటే ఫస్ట్ తనని సేవ్ చేశారు. సో, తను ఆల్‌మోస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ ద సీజన్‌గా ఆమెను అలా చూపించారనమాట. సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పి అలా చూపించడం జరిగింది. ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ డెమాన్, ఫిఫ్త్ సంజన గారు. ఈ వీడియో నచ్చిందా? మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అన్నీ చేయండి. ఓకే. ఈ వీడియో నచ్చిందనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ఓకే.